కామారెడ్డి జిల్లా బాన్స్వాడ హాస్పిటల్లో కల్తీ బాధితులకు చికిత్స కొనసాగుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన సుమారు 60 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, నస్రులాబాద్, బీర్కూరు మండలాల్లో కల్తీ ఘటనలు జరిగాయి. కల్తీ సంబంధించిన నిర్వాహకులను పట్టుకోవడానికి ఎక్సైజ్ పోలీసు సిబ్బంది 3 గ్రూపులుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనపై బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణమయ్య పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ హాస్పిటల్లో కల్తీ బాధితులకు చికిత్స కొనసాగుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన సుమారు 60 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, నస్రులాబాద్, బీర్కూరు మండలాల్లో కల్తీ ఘటనలు జరిగాయి. కల్తీ సంబంధించిన నిర్వాహకులను పట్టుకోవడానికి ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది 3 గ్రూపులుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనపై బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణమయ్య పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ హాస్పిటల్లో కల్తీ బాధితులకు చికిత్సకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్లైన్లో అందిస్తారు. కిషోర్, హాస్పిటల్లో సుమారు 60 మంది వరకు బాధితులున్నట్టు తెలిసింది. అది కామారెడ్డితో పాటు నిజామాబాద్ లో మరో 20 మంది బాధితులు చికిత్స కొనసాగుతున్నట్టు కూడా తెలిసింది. అయితే మొత్తం 3 ఘటనలకు సంబంధించి గాంధారి మండలం, నస్రులాబాద్, అలాగే బీర్పూర్ 3 మండలాలకు సంబంధించి 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ 3 ఘటనల్లో సుమారు 70 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా చాలా మంది కూడా మత్తుకు అలవాటు పడి చాలా రోజుల నుంచి కల్తీ అలవాటు పడి కల్తీ తాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ కల్తీ ఎక్కువ మొత్తంలో మత్తు కలిగించే రసాయనాలు ఎక్కువ డోసులు కలపడం వల్ల ఇలా జరిగిందంటూ కూడా ప్రాథమికంగా అటు వైద్యులు గుర్తించారు, ఎక్సైజ్ అధికారులు కూడా గుర్తించారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకుని అటు 3కు సంబంధించిన 3 కూడా కల్లు బట్టీలను సీజ్ చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా 22 కల్లు డిపోలు ఉన్నాయి. అలాగే 160 వరకు కల్లు బట్టీలు కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా ఈ కల్తీ కల్లు తయారీలో ఆల్ప్రోజోలంతో పాటు డైజిఫామ్, అలాగే క్లోరోహైడ్రేట్ వంటి మత్తెక్కించే పదార్థాలను కలుపుతున్నట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మోతాదు ఎక్కువ అవడంతో ఈ చాలా మంది కూడా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా మత్స్యమితం కోల్పోయినట్టు ప్రవర్తించడం, వింతగా ప్రవర్తించడం వంటి చేస్తున్నట్టు కూడా వైద్యులు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా అందరినీ కూడా ప్రత్యేక వైద్య బృందంతో అటు వాళ్ళకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే మానసిక వైద్యులతో వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా వైద్యులు చెప్తూ వస్తున్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు బట్టీలను మూసివేయించాలి, అందరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి, అంతేకాకుండా కల్లు బట్టీలకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం కోరుతున్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా ఈ 3 కల్లు బట్టీలకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి వారి ముద్దాయిలను పట్టుకునే పనిలో ఉన్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే 3 బట్టీలను కూడా సీజ్ చేశారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు బట్టీలను మూసివేయాలని మాత్రం మరి బాధిత కుటుంబ సభ్యులు మాత్రం కోరుతున్నారు. కిషోర్, కల్తీ సంబంధించిన నిర్వాహకుల వివరాలు ఏమైనా తెలిసాయా? మున్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నారు? ప్రస్తుతానికి మాత్రం ఈ 3 బట్టీలు ఏవైతే ఉన్నాయో 3 బట్టీలకు సంబంధించి 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొంతమంది పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారిని పట్టుకునేందుకు పోలీసుల సహకారంతో 3 బృందాలుగా ఏర్పడి ఇప్పటికే కేసు నమోదు చేసుకొని 3 బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకునే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే చాలా కాలంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కల్తీ కల్లు తయారీకి కొనసాగుతున్నది. పోలీసులు అలాగే ఎక్సైజ్ అధికారుల కన్సల్లోనే జరుగుతుందన్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులకు సంబంధించి లంచాలు అప్పచెప్పడం వల్లే ఇలా జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు కొనసాగుతుందనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే వారిపై చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగాలని మాత్రం కోరుతున్నారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కల్లుబట్లకు సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం
మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఇటు కర్ణాటకతో పాటు ఇటు మహారాష్ట్ర బార్డర్ ఉండడంతో చాలా వరకు కూడా మత్తు ఎక్కించే పదార్థాలు మత్తుకు సంబంధించి ఆల్ట్రోజోలంతో పాటు డైస్ఫామ్ వంటి పదార్థాలు జిల్లా వ్యాప్తంగా అటు బార్డర్ లో చాలా వరకు కూడా సరఫరా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. జిల్లాకు భారీ మొత్తంలో రవాణా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో చూసినట్టయితే చాలా వరకు కూడా రైతు చేసి పట్టుకున్నారు. కానీ గత కొంతకాలంగా అటు అధికారులు మొద్దు నిద్రలో ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినవుతున్నాయి. మొత్తంగా ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 160 కల్లుబట్టీలను కూడా మూసివేయించాలి. అది బాధ్యులకు న్యాయం జరిగించాలి. ఎవరైతే కల్లుబట్టీలు ఉన్నారో వారికి సంబంధించి కఠిన చర్యలు చేపట్టాలని మాత్రం అటు బాధితులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.